హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో కాటుకను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మన కళ్ళకు ఎంతో అందాన్నిచ్చే ఈ కాటుకను చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండానే తయారు చేసుకోవచ్చనమాట. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా కాటుకను ఎక్కువగా పెడుతూ ఉంటారు కదండీ! మరి ఈ కాటుకను ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్రమిదను గానీ, లేదంటే ఇలా దీపం కుందని గానీ తీసుకొని అందులోనికి నిండా కూడా నూనె పోసుకోవాలి. మీరు ఏ నూనైనా కూడా దీనికి వాడుకోవచ్చండి. లేకపోతే నెయ్యిని కూడా వాడుకోవచ్చనమాట. నేనిక్కడ కొబ్బరి నూనెని వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని ఈ విధంగా ఉండే వత్తుల్ని తీసుకోండి. మీ దగ్గర దూది ఉంటే కూడా దూదితో లావుగా ఉండే వత్తుని కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నా దగ్గర సన్నగా ఉండే వత్తులున్నాయి కాబట్టి వీటిని నేను ఎక్కువగా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వత్తులన్నిటిని కూడా ఇలా దగ్గర చేసుకున్న తర్వాత మనం ఎడ్జ్‌లో మనం దీపం వెలిగిస్తాం కదా! అక్కడ ఒకసారి ఈ విధంగా చుట్టామంటే మనకి వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు నూనెలోనికి ఈ వత్తులన్నీ కూడా మునిగేంత వరకు ఈ విధంగా ముంచాలనమాట. ఇలా నూనంతా కూడా పట్టడం వల్ల మనకి దీపం అనేది ఎక్కువ సేపు వెలుగుతుంది. ఇప్పుడు ఎడ్జ్‌లో మనం వెలిగించడానికి కూడా కొద్దిగా నూనెను రాసుకుంటే గనక మనకి వెలగడానికి సింపుల్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులను తీసుకొని అటు ఇటు కూడా ఈ విధంగా ప్లేస్ చేయాలండి. మనకి దీనిపైన ఒక ప్లేట్‌ని పెడతామనమాట. కాబట్టి ఈ విధంగా 2 గ్లాసులను పెట్టేసి ఇప్పుడు దీపాన్ని వెలిగించుకోవాలి. మీకు ఈ విధంగా వెలగడానికి కష్టంగా ఉంటే పైన కొంచెం కర్పూరం వేస్తే మనకి తొందరగా వెలిగిపోతుందనమాట. ఈ విధంగా వెలిగించేసుకొని పైన ప్లేట్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనం ప్లేట్‌ని పెట్టామంటే మనకి కాటుకైతే రెడీ అవుతుందండి. వెంటనే కాదు, కొంచెం టైం అనేది పడుతుందనమాట. ఈ విధంగా పెట్టేసి ఒక 2 గంటల పాటు అలా ఉంచేసేయాలనమాట. మధ్య మధ్యలో ఒకవేళ నూనె అయిపోతూ ఉంటుంది కదా! ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే గనక మనకి కాటుకనేది ఎక్కువగా వస్తుందండి. మనకి కాటుక కావాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలండి. కాబట్టి ఇలా ఒక 2 గంటల పాటు దీపం అంతా కూడా కొండెక్కే వరకు మనం ఈ విధంగా వెలిగించుకుంటూ, అలాగే నూనె వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలనమాట. నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నానండి. దీపం అంతా కూడా కొండెక్కిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్‌ని ఇలా రివర్స్ చేశామంటే కాటుక పొడైతే రెడీ అయిపోతుందనమాట. మధ్య మధ్యలో నూనె పోసుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటూ ఉన్నామంటే మనకి ఈ విధంగా కాటుక అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా అంతా కూడా తీసుకుంటూ ఉన్నామంటే మనకి కాటుక పొడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! మనకి కాటుక పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోనికి గానీ, లేదంటే మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి వేసుకోవాలి. నేనిక్కడ ఒక చిన్న గిన్నెలోకైతే దీన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక 2, 3 చుక్కల వరకు నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి లేకపోతే గనక కొబ్బరి నూనె గానీ, లేదంటే మంచి నూనె అయినా వేసుకోవచ్చనమాట. కాకపోతే నెయ్యి వేయటం వల్ల మనకి కళ్ళకి పెట్టేటప్పుడు స్మూత్‌గా ఉంటుంది. అలాగే కళ్ళు మండవు. కళ్ళంట నీరు కూడా కారవనమాట. కాబట్టి నెయ్యి వేసుకొని ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేస్తే గనక లూజ్‌గా అయిపోయి కరెక్ట్‌గా రాదండి. కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఒక 2, 3 డ్రాప్స్ ఏసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. మీరు ఈ కాటుక ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే గనక ఎక్కువ సేపు దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి. అంతేనండి, కాటుకైతే రెడీ అయిపోయింది. నేనిక్కడ కొద్దిగా చేతికి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఎంత బ్లాక్‌గా వచ్చిందో. అలాగే కడిగినా కూడా వదలట్లేదనమాట. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండానే తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.